పిల్లలకి సెలవులు ఇచ్చినా కూడా స్కూల్ అంతా హడావిడి అవుతుందనమాట. ఉదయాన్నే వేగంగా లేచి యోగాకి, ఎక్సర్సైజ్‌లకి అలా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కొంచెం సన్నంగా అవ్వాలని బాగా గట్టిగా ట్రై చేస్తున్నారనమాట. దానికోసం ప్రయత్నిస్తున్నారు. ఇంక వాళ్ళు యోగా చేసి, ఎక్సర్సైజ్ చేసి వచ్చేటప్పుడు ఫుల్‌గా ఆకలేస్తది కదా! ఇంక వాళ్ళు ఎళ్ళగానే లేచి నేను జ్యూస్‌లు, బ్రేక్‌ఫాస్ట్ ఇలా రెడీ చేసేస్తున్నాను. రోజు ఈ మధ్యన ఏబీసీడీ జ్యూస్ ఇస్తున్నాననమాట. ఈరోజు ఏ మిస్ అయ్యింది యాపిల్. ఇంక బీట్రూట్, క్యారెట్ ఉసిరికాయ ఏసి జ్యూస్ చేసి ఒక బాయిల్ ఎగ్ ఇచ్చేసారనమాట. మధ్యాహ్నం లంచ్ ఏదైనా బాగా చేస్తారంటే ఓకే అన్నారు. ఇంకా అందుకనే మధ్యాహ్నం లంచ్‌లోకి రాజుగారి కోడి పలావ్ స్టైల్‌లో అయితే పలావ్ తయారు చేశాను. టేస్ట్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. నైట్ కోసమని కొంచెం హాట్ బాక్స్‌లో వేసి ఉంచుతున్నాననమాట. మరీ చల్లగా అయిపోతే బాగోదు కదని. ఇక బిర్యానీతో పాటుగా చేపల పులుసు కూడా తయారు చేశాం. మంగళవారం కూడా పలావ్ చేసుకున్నామంటే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఇంటికి చుట్టాలు వచ్చారు. ప్లస్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఎఫెక్ట్ అనమాట. అందుకనే మధ్యాహ్నం లంచ్ కొంచెం గట్టిగానే తయారు చేసి పెట్టేశాననమాట. ఈవినింగ్ స్నాక్స్‌లోకి అయితే మా అన్నయ్యతో పాటు వెళ్ళి శాండ్విచ్ ఐస్ క్రీమ్ అంటే తెచ్చుకున్నారు చూడండి. ఉదయాన్నంతా కష్టపడి ఎక్సర్సైజ్‌లు, వాకింగ్‌లు చేసేయడం. ఈవినింగ్ ఇలాంటివన్నీ తినడం.